Are you presenting your answers in a right way? ఒకవేళ నీ ఆన్సర్ yes అయితే ఓకే, బట్ ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ నో, ఎందుకు మీ ఆన్సర్స్ అన్ని కూడా చిందరవందరగా పేపర్ కొంచెం క్లమ్జీగా కనిపించి కేవలం నేను ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఈ ప్రెజెంటేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ వల్లనే నేను మార్క్స్ లూజ్ అయ్యాను మ్యామ్ అని కనుక మీరు ఫీల్ అయితే, ఎస్పెషల్లీ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ గైస్. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ గెట్ టు నో మనం పేపర్ ని ఎగ్జామ్స్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి అండ్ ప్రెజెంటేషన్ మార్క్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవాలి. సూపర్ ఇంపార్టెంట్ టిప్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. And this is Gayatri Patel, your master teacher for physics. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మీకు క్లారిటీ ఉందా why does presentation matters? ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఓకే, ఒకసారి నా చైల్డ్హుడ్ లో జరిగిన, మరి చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు ఏమో కాదు, జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను 10th లో ఉన్నప్పుడు జరిగిన చిన్న స్టోరీ ఏంటంటే, మేమందరం ఒక 50 మెంబర్స్ స్టూడెంట్ ఉండే, అందరిపైన స్టూడెంట్స్ టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఒక 10 స్టూడెంట్స్ పైన విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండే. వీడు ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వస్తాడు, లేకపోతే మన సిటీలో ఫస్ట్ వస్తాడు అన్న ఒక కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్, అంత బాగానే ఉంది, ఎందుకంటే ఒక స్టూడెంట్ పైన, ఇంకా పర్టికులర్గా ఒక స్టూడెంట్ పైన చాలా హోప్స్ ఉండే. బికాస్ చాలా స్మార్ట్ స్టూడెంట్, ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలడు, అండ్ క్లాస్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. టీచర్ ఎప్పుడు ఏం అడిగినా, లేకపోతే ఈవెన్ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సో ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉండే. ఈవెన్ ఆ అబ్బాయి కూడా బాగానే చదువుతాను అనుకున్నాడు. సో కట్ చేస్తే ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ రిజల్ట్ డే రోజు ఈ ఫ్యాకల్టీస్, టీచర్స్ అందరూ ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా వస్తాయని అనుకున్నాడో ఆ అబ్బాయి కనీసం ఆ టాప్ 10లో కూడా లేడు. స్కూల్లో వచ్చిన టాప్ 10లో కూడా లేదు. అరే ఎందుకురా వీడికి ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, బాగా చదువుతాడు కదా, ఎక్కడ పోయి ఉంటుంది, కరెక్షన్ మిస్టేక్ ఏమో అని అనుకొని సో మా ప్రిన్సిపల్ పేపర్ని తెప్పించాడు. సో దాంట్లో అర్థమైన పేపర్ వచ్చిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, వీడు రాసిన ఆన్సర్స్ అన్ని కరెక్టే, కానీ ప్రెజెంటేషన్ వల్ల మార్క్స్ పోయాయి. ఒక్క పేపర్లో 5 మార్క్స్ పోయాయి అని అనుకోండి, అట్లా 6 పేపర్లలో 5 మార్క్స్ పోతే టోటల్గా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి? 30 మార్క్స్ తక్కువ వచ్చాయి. సో ఇది మనం ర్యాంక్కి చాలా డిఫరెన్స్గా 30 మార్క్స్, 1-2 మార్కులలోనే ర్యాంక్ ఎక్కడికో పోతుంది. అలాంటిది 30 మార్కులు అని అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, ఎస్, ప్రెజెంటేషన్ కూడా మ్యాటరే. ఎందుకంటే ఎగ్జామినర్ మన పేపర్ని దిద్దే ముందట మన ఆన్సర్ షీట్ రైటింగ్ ఎట్లా ఉందని దాన్ని జడ్జ్ చేయరు, కానీ నువ్వు రాసిన ఆన్సర్ ఎంత నీట్గా ఉంది, ఎగ్జామినర్కి ఎంత తొందరగా అర్థమవుతుంది, అండ్ నువ్వు ఎంత క్లారిటీగా ఆన్సర్ని రాసావు, ఈ పాయింట్స్ని మెషర్ చేసుకొని నీకు మార్క్స్ ఇస్తాడు. అఫ్ కోర్స్ కంటెంట్ లేకపోయినా మార్క్స్ వస్తాయా అని అంటే లేదు, వారి కేసెస్ వేరే ఉంటాయి, వారి తర్వాత గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి ప్రెజెంటేషన్లో మనం ఎందుకు మార్క్స్ లూజ్ చేసుకోవాలి, మనం గెయిన్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్, ద బెస్టెస్ట్ టిప్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా చెప్తాను, మనకి అంత టైం లేదు, ఎందుకంటే రేపటి నుంచే ఎగ్జామ్స్. నాకు తెలిసి 10th రోజు ఈ వీడియో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను, వీలైతే ముందే రిలీజ్ చేయిస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైట్ నీట్లీ. నువ్వు కుదిరించి రాయాలి, లేకపోతే ప్రింట్ కుదిరినట్టు, అచ్చు కుదిరినట్టుగా రావాలి, పేపర్లో న్యూస్ పేపర్లో ఎలా ఉందో నువ్వు ఇలా రావాలి, ఇలాంటివి ఎవరు అడగరు. జస్ట్ నువ్వు రాసే లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా ఉండాలి. ఓవరాల్గా నీ క్వశ్చన్ ఆన్సర్ షీట్ చూసినప్పుడు అది నీట్గా ఉంటే సరిపోతుంది, అంతే. కుదిరించి రాయాలి, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు మ్యామ్ అని అంటే అవసరం లేదు, ఇప్పటికిప్పుడు హ్యాండ్ రైటింగ్ మార్చుకోమని అనట్లేదు. జస్ట్ నువ్వు రాసేదాన్ని కొంచెం నీట్గా రాయి, సరిపోతుంది. అండ్ మెయింటైన్ ప్రాపర్ స్పేసింగ్. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, అక్షరాలు సింగిల్ లెటర్స్ చూస్తే బాగా రాస్తారు, కానీ అన్నిటిని కలిపి ఒక దగ్గర రాయమంటే మాత్రం అది ఎక్కడో పోతుంది, ఏదో మిస్ అవుతుంది. లైక్ అన్ని గుంపులుగా రాయడమో, లేకపోతే అన్ని చాలా ఇట్లా చలినట్టుగా రాసేయడమో, లేకపోతే లైన్ ఇక్కడ స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోవడం, లైన్ ఇక్కడ స్టార్ట్ చేసి కిందికి వెళ్ళిపోవడం, ఇలా చిందరవందరగా ఉంటుంది లైన్స్ అన్ని కూడా. అఫ్ కోర్స్ మనకి ఎంత లైన్ పేపర్ ఇచ్చినా కూడా ఇలాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రాపర్ స్పేసింగ్ ఇచ్చి లైన్కి అలాగే వర్డ్కి మధ్యలో కూడా ప్రాపర్ సెంటెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే హైలైటింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నువ్వు ఏ క్వశ్చన్ తీసుకున్నా, అది 2 మార్క్స్ క్వశ్చనా, 1 మార్క్ క్వశ్చనా, లేకపోతే లాంగ్ ఆన్సరా, ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ప్రతి క్వశ్చన్లో కొన్ని హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్సే అడిగాడు, డెఫినేషన్స్ అనుకో, స్కాటరింగ్ అని అడిగితే రీఎమిటింగ్ ఆఫ్ లైట్ని నువ్వు హైలైట్ చేయొచ్చు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అడిగాడు అనుకో, దాంట్లో బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ అనేది, బౌన్సింగ్ అనే పదాన్ని నువ్వు హైలైట్ చేయొచ్చు. అదే రిఫ్రాక్షన్ అని అడిగాడు అనుకోండి, బెండింగ్ ఆఫ్ లైట్ని నువ్వు హైలైట్ చేయొచ్చు. నువ్వు ఇలా ప్రతి క్వశ్చన్లో ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా అందులో హైలైటింగ్ వర్డ్స్, కీవర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి క్వశ్చన్లో ఉంటాయి. కొన్నిసార్లు ఫార్ములాస్ ఉంటాయి, కొన్నిసార్లు ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు వాల్యూస్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా నువ్వు హైలైట్ చేయాలి. ఎందుకంటే పేపర్ ఎగ్జామినర్కి వాళ్ళకి కొన్ని ఒక రాసేటప్పుడు, కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ప్రొఫార్మా ఉంటుంది. సో స్టూడెంట్ ఈ లైన్ రాసాడా, ఈ వర్డ్ రాసాడా, ఇన్ని మార్క్స్ ఇచ్చేసాయి, మిగిలినది ఎక్స్ట్రా ఏం ఇన్ఫర్మేషన్ రాశాడు అనేది మనకు అనవసరం.
వాళ్ళకి కావాల్సిన వర్డ్ ఉందా, మార్క్స్ ఇచ్చేస్తాడు అంతే. బట్ ఆ వర్డ్ని వెతకడానికి నువ్వు 4 ఆయన సింగిల్ వర్డ్ కోసం వెతుకుతున్నాడు. ఎగ్జామినర్ ఇచ్చిన నువ్వు రాసిన ఆన్సర్లో ఒక సింగిల్ వర్డ్ కోసం వెతుకుతున్నాడు. నువ్వేమో ఆ క్వశ్చన్కి 4 లైన్లు రాసి పెట్టావు. ఇప్పుడు ఆ 4 లైన్లు చదివే బదులు నువ్వు ఒకవేళ ఈ కీవర్డ్ని హైలైట్ చేసేస్తే ఆయన 4 లైన్లు చదవాల్సిన అవసరం ఉండదు కదా. అందులో ఇందులో ఇంకొక దారుణం ఏంటంటే, ఈ 4 లైన్లు చదివేటప్పుడు మనకు అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి, వీలైతే కాన్సెప్ట్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఆయన కంటికి పోతాయి. ఎందుకు వచ్చిన గొడవ? సో ఇచ్చిన ఇంపార్టెంట్ ఇది, ఈ లైన్ కోసమే ఎగ్జామినర్ వెతుకుతాడు నా ఆన్సర్ షీట్ లో అని నీకు అనిపిస్తుంది కదా. మనకు అనిపిస్తుంది, కొంచెం 6 సెన్స్ చెప్తుంది, ఎందుకంటే మనం సంవత్సరం నుంచి చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో ఆ కీవర్డ్స్ ని నువ్వు హైలైట్ చేయి. కీవర్డ్స్, దాని తర్వాత ఫార్ములాస్, హెడ్డింగ్స్ కూడా రాయి. వీలైతే నువ్వు ఒక వరుసగా ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో కావాలంటే హెడ్డింగ్స్ రాయి, సబ్ హెడ్డింగ్స్ రాయి, అండ్ వాటికి అండర్లైన్ చేయి. వీలైతే పెన్లు మార్చే అవకాశం ఉంది అంటే 2 కలర్స్ పెన్స్ వాడొచ్చు అని అనుకుంటే బ్లాక్ బ్లూ వాడేసాయి. లేదు మ్యామ్ మాకు పెన్స్ అలౌ చేయట్లేదు అని అనుకుంటే పెన్ను పెన్సిల్ ఎట్లా ఉంటుంది కదా, పెన్సిల్ని వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు. సో పెన్ను పెన్సిల్ ఈ రెండింటితోనైనా నువ్వు మేనేజ్ చేయొచ్చు. సో వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే నానా. నువ్వు రాయాలి, అలా ఎగ్జిబిట్ చేయాలి, ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నీకు వే దొరుకుతుంది. అండ్ దాని తర్వాత రైట్ ఇన్ అ స్ట్రక్చర్డ్ మేనర్. సో స్ట్రక్చర్డ్ మేనర్లో రాసేటప్పుడు నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను. సో మనకి 2 మార్క్స్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. నువ్వు దాన్ని ఒక కంప్లీట్గా ఒక పెద్ద సెంటెన్స్ లాగా రాసిన, 2-3 లైన్లలో రాసిన పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ వాట్ అబౌట్ 4 మార్క్స్ 8 మార్క్స్, లేదంటే టీఎస్ స్టూడెంట్స్ అయితే 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు అదంతా ఒకటే పేజీలో వ్యాసాలకు ఎస్ఐ లాగా పేజీలు రాసుకుంటూ పోతే ఎగ్జామినర్ వాటన్నిటిని చదివేటప్పుడు ప్రతి వర్డ్ ప్రతి లైన్ ఆయన కంటబడుతుంది. సో మిస్టేక్స్ అన్నిటిని కూడా పోగేసుకొని దానికి మార్క్స్ కట్ చేస్తాడు. దానికి బదులుగా మనం ఏం చేయొచ్చు అని అంటే పాయింట్స్ వైజ్గా రాయొచ్చు. ఆన్సర్స్ని పాయింట్స్ లాగా రాయొచ్చు, స్టెప్స్ లాగా రాయొచ్చు. సో ఇక్కడ రైట్ పాయింట్స్ లాగా రాయొచ్చు, లేదు అని అంటే స్టెప్స్ లాగా రాయొచ్చు. ఈ రెండిట్లలో నువ్వు ఏదైనా చూస్ చేసుకో. అండ్ ఒకవేళ లేదు మ్యామ్ నాకు ఇదంతా పాయింట్స్ స్టెప్స్ ఇదంతా నచ్చదు, ఒకవేళ అంత కాన్ఫిడెంట్ కాదు అని అనుకుంటే చిన్న చిన్న పారాస్ ఆఫ్ అట్లీస్ట్ 3 to 4 లైన్స్, చిన్న పారాస్ ఉన్న 3 to 4 లైన్స్ కలిపి ఒక చిన్న పారా, లేకపోతే ఒక పేజీలో 3 లేదంటే 3 పారాస్ వచ్చేలాగా రాయి. అది కూడా స్పేసింగ్ కరెక్ట్గా తెలియాలి. సో ఇలా రాసిన పర్లేదు, కానీ మొత్తం ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్ నుంచి స్టార్ట్ చేసి కింది లైన్ వరకు అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా రాస్తే అక్కడ అది అంత బాగోదు, చూడడానికి బాగోదు, అండ్ చదవడానికి కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఇంకొక విషయం, డ్రా డయాగ్రామ్స్ నీట్లీ. మనకి ఎంతసేపు డయాగ్రామ్స్ విషయానికి వస్తే ఏదైనా ఇంపార్టెంట్ డయాగ్రామ్ పార్ట్లు గీసామా, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం, ఇలాంటి ఫీలింగ్లోనే ఉంటాం. కానీ సో మెయిన్ పార్ట్ మనం ఏంటంటే ఈ నీట్గా డ్రా చేయాలి అనే దాన్ని ఒకదాన్ని పట్టించుకోము. ఎందుకంటే ఒకసారి ఏదైనా మిస్టేక్ పోయింది అనుకో, దాని మీద 2 సార్లు దిద్దుతాం. ఓకే, సో ఇలా ఒకవేళ రే డయాగ్రామ్ డ్రా చేస్తున్నావు నువ్వు, సో రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేయాల్సిన రే కాస్త ఇలా డ్రా చేయాల్సిన రే కాస్త ఇలా డ్రా చేసావు. సో దీన్ని ఏం చేస్తావు, ఇది ఇలా కొట్టేసి, ఎందుకంటే రబ్ చేస్తే టైం పోతుంది కదా, సో దీన్ని ఇలా కొట్టేసి ఇలా రాస్తూ ఉంటావు. సో ఇలాంటివి చెయ్యొద్దు. అండ్ ఓవర్ రైటింగ్, డయాగ్రామ్ పైన ఒకదాని మీద ఒకటి రాయి చేయడం కానీ, ఇంకో కొంతమంది మహానుభావులు ఎట్లుంటారంటే పెన్సిల్ పెట్టి రాస్తే పేజీ జరిగిపోతుంది డయాగ్రామ్స్ అప్పుడు. ఇలాంటి సందర్భాలు కూడా చూసాం, పేపర్లు దిద్దేటప్పుడు మేము ఇవన్నీ చూసాము. కాబట్టి డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి. రబ్ చేసిన మార్క్స్ కూడా క్లమ్జీగా ఉండకుండా చూసుకోండి. ఇంకొకటి, డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు మొత్తం డయాగ్రామ్కి కలిపి ఒక బాక్స్ ఇవ్వు. ఆ బాక్స్లోనే నువ్వు డయాగ్రామ్ డ్రా చేయి, అండ్ అట్ ద సేమ్ టైం లేబులింగ్ కూడా ఇవ్వు. ఓకే, సో మొత్తం ఈ నువ్వు డ్రా చేసిన బాక్స్లోనే డయాగ్రామ్ రావాలి, లేబులింగ్ కావాలి. మళ్ళీ లేబులింగ్ బయటికి వచ్చినా కూడా బాగోదు. అందుకోసమే ఫస్ట్ డయాగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఒక బాక్స్ వేసుకో. క్లియర్, సింపుల్, ఇది అయిపోతుందా? అండ్ ఇక్కడ నేను ఈ హైలైటింగ్ ద వర్డ్స్ అని చెప్పేటప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఏంటంటే వేటిని హైలైట్ చేస్తాం మనం? ఫార్ములాస్ని హైలైట్ చేస్తాం. రైట్, వేటిని హైలైట్ చేస్తాం మనం? ఫార్ములాస్ని హైలైట్ చేస్తాం, లేదంటే యూనిట్స్ని హైలైట్ చేస్తాం, ఆర్ఎల్స్ ఈక్వేషన్స్ని హైలైట్ చేస్తాం. ఓకే, ఆర్ఎల్స్ ఇంకా కాన్స్టాంట్ వాల్యూస్ ఉంటాయి, కాన్స్టాంట్ వాల్యూస్ని హైలైట్ చేస్తాం. రైట్, బట్ వీరన్నిటిని మనకు తెలియాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉండాలి మన దగ్గర. సో మిగిలిన సబ్జెక్ట్స్ అయితే నేనేం చెప్పలేను, కానీ ఫిజిక్స్కి సంబంధించినంత వరకు మన క్లాస్ 10 ఫిజిక్స్లో ఉన్న ఆల్ ఫార్ములాస్ అండ్ యూనిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను. సో దానికి సంబంధించిన లింక్ కోసం మీరు మళ్ళీ ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుందా,
ఈ లింక్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది. సో ఈ పీడిఎఫ్లో ఓపెన్ చేస్తే మీకు ఆల్ యూనిట్స్ కంప్లీట్ క్లాస్ 10 ఫిజిక్స్లో ఈ వీటికి మించి వేరే యూనిట్ అడగడు. ఇటు ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి అండ్ అలాగే ఇటు యూనిట్స్ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ఎనఫ్. అండ్ ఫార్ములాస్ విషయానికి వస్తే ప్రతి చాప్టర్ నుంచి ఇటు లైట్ రిఫ్రాక్షన్ అదే మన టీఎస్ స్టూడెంట్స్కి అయితే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఈ 2 చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ అలాగే ఇది హ్యూమన్ ఐకి సంబంధించిన ఫార్ములాస్, దెన్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ 4 చాప్టర్స్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ అలాగే యూనిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీటిని ఎప్పుడైతే మీరు ఎగ్జామ్లో రాద్దాం అనుకుంటారో ఇలా హైలైట్ చేయొచ్చు. సో వీటికి ఒక బాక్స్ కొట్టడము లేకపోతే వాటి ఈవెన్ మనకి టీఎస్ స్టూడెంట్స్కి అయితే 1 మార్క్ క్వశ్చన్స్కి వస్తాయి. సో వీటికి కూడా పనికొస్తుంది. రీసెంట్గా నేను చేసిన షార్ట్ కింద కూడా దీనికోసమే సపరేట్గా షార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ షార్ట్ కింద మనకి లింక్ దొరకట్లేదని చెప్పారు. అందుకే ఈ వీడియో కింద కూడా ఇస్తున్నాను. ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రెజెంటేషన్. సో ఇంకా ప్రెజెంటేషన్లో ఏమైనా టిప్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. రైట్, సో ఇంకొక పాయింట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీకు ఎంత పేజీలు లేకపోతే ఎన్ని గంటలు కూర్చొని ఎన్ని నెలలు కూర్చొని చదివినా కూడా ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ లేకపోతే మీ మార్క్స్ తగ్గుతాయి. మీరు ఎంత బాగా రాసిన ఆన్సర్కైనా కూడా మార్క్స్ తగ్గుతాయి. అలాగే నీకున్న కాన్సెప్ట్ నాలెడ్జ్కి ఈ ప్రజెంటేషన్ కూడా తోడైంది అనుకో, అప్పుడేమవుతాయి, హై స్కోర్స్ వస్తాయి. మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలరు. మీరు పెట్టుకున్న ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్ అండ్ విల్ మీట్ యూ guys in the next video. Okay, next important video. So till then keep learning and stay tuned to Vedantu Telugu 8, 9, 10 and this is Gayatri Patel, your master teacher for physics.